నల్గొండ జిల్లా నగరికల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్రమాలకు అట్టాగా మారింది. అడ్డు అదుపు లేకుండా వసూలు పర్వం కొనసాగుతుంది. 3 పువ్వులు 6 కాయలుగా సబ్ రిజిస్టార్ వసూళ్లదంతా పరుగులు పెడుతుంది. పైసలు ఇస్తేనే పని, లేదంటే పడిగప్పుడు కాయాల్సిందేననే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ముందుగా డాక్యుమెంట్లతో ఫీల్ కుదుర్చుకోవాల్సిందేనని ప్రచారం జరుగుతుంది. ఇక దానికి తోడు అటెండర్ ఫీజు కూడా తప్పనిసరైంది. ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని నిత్యం వార్తలు వస్తున్న నగరికల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మీడియాను బాధితుడు దాసరి శ్రీను ఆశ్రయించారు. ఈ విషయంపై వార్తల సేకరణ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై కేసులు పెడతామంటూ బాధితులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి సబ్ రిజిస్టార్ కార్యాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కటకం మండలం ఎదులూరు. మా అమ్మ పేరు మీద ఇల్లు, మా అన్నదమ్మల ఇద్దరు శిరసాగం చూస్తున్నామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాము. అయితే డాక్యుమెంట్ రైటర్ కాడికి పోయినాం. ఫస్ట్ పోతే మేడం చేస్తే అడిగిన పని మేడంని మా ఇల్లు ధృవీకరణ పత్రం ఇంటి పని కట్టిన తీసుకొచ్చి మేడం గారిని అడిగినాము. మేడం ఇట్లా సంగతి మేడం మా అమ్మ పేరు మీద ఇల్లు ఉంది, ఇద్దరు అన్నదమ్ములు శిరసాగం చేసుకున్నాం అంటే ఎట్లా డాక్యుమెంట్ చలాన్ కట్టుకొని తీసుకుని రావాలి. వచ్చినాక డాక్యుమెంట్ రైటర్ వాళ్ళు రైటర్ మేము డైరెక్ట్ మేము కొట్టుకొని వచ్చినాం. మేము కూడా ఏ రైటర్ కాడికి ఎందుకు పోలే అంటుంది. ఏ రైటర్ కాడికి ఎందుకు పోలే, రైటర్లు కొట్టుకురావాలిగా, రైటర్ల కానీ రావాలి ఫస్ట్ మీరే వస్తారు డైరెక్ట్ అంటుంది. ఎట్లయితే మేము మీకు కావాల్సిన చలాన్ కట్టినాం అని చెప్తే అని తీసుకుంది. చూసినాక మీరు కూర్చోరు అన్నది. ఫస్ట్ వచ్చింది మేమే వచ్చి డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని కూర్చోని చెప్పినాక లాస్ట్ మూమెంట్లో ఒక డాక్యుమెంట్ లోపల ప్రాసెస్ నుండి కూర్చోబెట్టింది. అమ్మ నడవలేదు మేడం అని చెప్తే ఒక డాక్యుమెంట్ ఆపిరు, ఒక డాక్యుమెంట్ చేసారు. ఏం పోయినా టైం అయిపోయిందండి. టైం ఎక్కడ మేము అసలు ఈ రోజు ఉన్న స్లాట్ బుకింగ్లు చేయొచ్చు కదా అంటే టైం అయిపోయింది మేము చేయమంటారు. ఆల్రెడీ మేము స్లాట్ బుకింగ్ 1:20కే ఉంది. ఆల్రెడీ మేము వచ్చినాక అన్నీ అయిపోయినాక మేడం లంచ్ పోయింది. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదంటే ఆపిరు. ఒక డాక్యుమెంట్కి 3,000 రూపాయలు వసూలు చేస్తారట.